నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఏడిఎంఎస్ బిజినెస్ ప్లాన్ గురించి వివరించాలనుకున్నాను. కాబట్టి ఒకసారి చెప్తాను, చూడండి. ఓకేనా? ఏడిఎంఎస్ కంపెనీ అనమాట. ఏడిఎంఎస్ కంపెనీ అయితే ఏడిఎంఎస్ కంపెనీకి మనం ఏం చేస్తామంటే, మనం బైక్ అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఉన్నాం. మనం ఏం చేస్తున్నామంటే 16,000 రూపాయలు పెట్టి బైక్ అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ బైక్ మనము ఒక 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ లోపు బండి మనం తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకోకపోవచ్చు. ఓకేనా? అయితే మనము ఇక్కడ 16,000 రూపాయలు పెట్టి బండి బుక్ చేసుకున్న తర్వాత కంపెనీ మనకేం చేస్తుందంటే ఒక ఐడి, ఒక పాస్వర్డ్ ఇస్తుంది. ఇస్తుందన్నమాట. ఎందుకు ఇస్తుందంటే, ఈ ఐడి ద్వారా మనము బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ మనకి అవకాశం కల్పిస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం 16,000 రూపాయలు పెట్టేసేసి బండి బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒక 2 ఫ్రెండ్స్కి చెప్తాం, అరే నేను బండి బుక్ చేసుకున్నాను, నువ్వు కూడా బండి బుక్ చేసుకో అని ఒక ఫ్రెండ్ చేత అడ్వాన్స్ రిసిప్ట్ వేపిస్తాం 16,000 రూపాయలు పెట్టి. ఓకేనా? అట్లాగే ఇంకో ఫ్రెండ్ చేత 16,000 రూపాయలు పెట్టి బండి అడ్వాన్స్ బుకింగ్ చేపిస్తాం. ఓకేనా? చేపించిన తర్వాత ఇతను ఏ అనుకుందాం, ఇతను బి అనుకుందాం. ఓకేనా? అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, మనకి దీనికి 2 భాగాలు చేస్తుంది. మనం ఎట్లా చేస్తుంది, 2 భాగాలు చేసిన తర్వాత ఇక్కడ ఏ అనే అతను బండి బుక్ చేసుకున్నందువల్ల కంపెనీ మనకి మన అకౌంట్లో 5,000 రూపాయలు మన అకౌంట్లో వేస్తుంది. అట్లాగే బి అనే అతను బండి బుక్ చేసుకోవడం వల్ల కంపెనీ మనకి ఒక 5,000 రూపాయలు మన అకౌంట్లో వేస్తుంది. అట్లాగే వీళ్ళిద్దరు ఒకే లైన్లో ఉన్నారు. ఒకే లైన్లో ఉండడమే కాకుండా ఇతను, ఇది లెఫ్ట్ విభాగం అనమాట, ఇది రైట్ విభాగం అనమాట. ఇది లెఫ్ట్ సెక్షను, ఇది రైట్ సెక్షను. లెఫ్ట్ సెక్షన్లో ఉండే ఏ అనే అతను రైట్ సెక్షన్లో ఉండే బి అనే అతనితోటి జత కడతాడనమాట. జత కట్టడం అంటే ఒక పెయిర్ అంటే ఇక్కడ ఒక పెయిర్కి కంపెనీ మనకి 3,000 రూపాయలు ఇస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఒక జత అవ్వడం వల్ల మళ్ళీ 3,000 రూపాయలు మన అకౌంట్లోకి బోనస్ డబ్బులుగా వేస్తుంది అనమాట. ఇప్పుడు టోటల్గా మనము ఒక 2 రిసిప్ట్ వల్ల 13,000 రూపాయలు మనం తీసుకున్నాం. ఓకేనా? ఏం ఫ్రెండ్స్, అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? అట్లాగే మనము ఈ ఏకి బీకి, అంటే ఇక్కడ నేనున్నాను అంటే, లేకపోతే మీరైనా ఉండొచ్చు ఈ ప్లేస్లో. ఇక్కడ మీరు 2 చేత అడ్వాన్స్ బుకింగ్ చేయించడం వల్ల మీకు 13,000 రూపాయలు కంపెనీ మీ అకౌంట్లో వేసింది. అలాగే సేమ్ ఇదే మ్యాటర్ని ఏ అనే అతనికి, బి అనే అతనికి మీరు చెప్తారు కాబట్టి ఏ అనే అతను కూడా ఒక 2 చేత అడ్వాన్స్డ్ బుకింగ్ చేయించాడు. బి అనే అతను కూడా ఒక 2 చేత అడ్వాన్స్డ్ బుకింగ్ చేయించాడు. ఇది ఏ, ఇది బి, ఇది బి. సేమ్ అలాగే వీళ్ళు కూడా 13,000 రూపాయలు తీసుకున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ ఉన్న ఈ నలుగురు పైన అతనికి ఏ రకంగా కూడా పరిచయం లేదు. ఇక్కడ ఉన్న వీళ్ళకి మాత్రం వీళ్ళిద్దరు పరిచయం, ఇతనికి మాత్రం వీళ్ళిద్దరు పరిచయం. ఓకేనా? అర్థమవుతుందిగా? అయితే ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే, ఇక్కడ లెఫ్ట్ సెక్షన్లో ఉన్న బి అనే అతను ఏతో కలవచ్చు, లేకపోతే బి అనే అతను బీతో కలవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సెక్షన్లో ఉన్న ఏ అనే అతను ఏతో కలవచ్చు, లేదా బీతో కలవచ్చు. అయితే ఇక్కడ 2 జతలు అవ్వాయి. ఇక్కడ 2 జతలు, 2 పేర్లు అయినాయి. 2 పేర్లు ఇంటూ 3,000 కదా. అప్పుడు ఎంత అయింది? 6,000 అయింది. 6,000 రూపాయలు మళ్ళీ మీ అకౌంట్లో పడ్డది. మీకు వీళ్ళతోటి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మీకు కంపెనీ మీ అకౌంట్లో డబ్బులు వేసింది. ఓకేనా? అట్లాగే సేమ్ వీళ్ళు కూడా ఇద్దరు బుక్ చేయడం వల్ల, వీళ్ళు కూడా ఇద్దరు బుక్ చేయడం వల్ల కంపెనీ మీ అకౌంట్లో ఇక్కడికి ఎన్ని పేర్లు అయినాయి? ఇక్కడ 4 అంటే ఎన్ని పేర్లు అయినాయి? 1, 2, 3, 4. ఓకేనా? ఇతనితోనే జత కట్టచ్చు, ఇతనితోనే జత కట్టచ్చు. ఓకేనా? ఇతను కూడా సేమ్ అంతే, ఎవరితోనే కూడా జత కట్టచ్చు. అట్లా సేమ్ అదే ప్రాసెస్లో ఎవరితో జత కట్టినా కానీ ఇక్కడ 4 పేర్లు ఏంటంటే 4 ఇంటూ 3,000 అంటే ఎంతైంది? 4 12,000 వచ్చినాయి ఇక్కడ మనకి. సేమ్ మళ్ళీ 12,000 మన అకౌంట్లో పడ్డాయి. ఓకేనా? సరే, ఇక్కడికి వచ్చేసరికి ఇతను లెఫ్ట్ విభాగంలో ఉండే అతను 2 రిసిప్ట్లు వేయించాడు, ఇతను మాత్రం వేయించలేకపోయాడు. ఇతను మాత్రం 2 రిసిప్ట్లు వేయించాడు, ఇతను వేయించాడు 2 రిసిప్ట్లు, ఇతను 2 రిసిప్ట్లు వేయించాడు. ఓకేనా? ఇప్పుడు ఎన్ని పేర్లు అయినాయి? సేమ్ మళ్ళీ 4 పేర్లు అయినాయి. కాబట్టి వీళ్ళు కూడా ఎవరో మీకు తెలియదు. ఇక్కడ వీళ్ళు కూడా ఎవరో తెలియదు. కాబట్టి తెలిసినా తెలియకపోయినా మీకు దీంతో కనెక్షన్ ఉంది. కాబట్టి లెఫ్ట్ విభాగంలో ఉన్న అతను రైట్ విభాగంలో ఉండే వాళ్ళతోటి జత కట్టడం వలన మళ్ళీ మీ అకౌంట్లో 12,000 రూపాయలు పడ్డాయి. పడిన తర్వాత మరలా ఇక్కడ ఉండేవాడు మళ్ళీ ఇతని చేత రిసిప్ట్ వేయించాడు అనమాట. ఇక్కడ ఉండేవాడు మళ్ళీ ఇతని చేత రిసిప్ట్ వేయించడం వల్ల మళ్ళీ వీళ్ళు మళ్ళీ జత కట్టడం వల్ల మళ్ళీ 2 పేర్లు వేయడం వల్ల మళ్ళీ 6,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. అప్పుడు ఎంత అయింది? లెక్క పెట్టుకునే దాన్ని బట్టి ఈజీగా మనకి ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఈ రకంగా ఇక్కడ 17 అంటే దగ్గరగా ఇటువైపు 17 అంటే మొత్తం 17 జతలకి
17 జతలకి కంపెనీ మన అకౌంట్లో మనకి 51,000 అంటే 17 జతలు అంటే 51,000 అయిందనమాట. దీన్ని రౌండ్ ఫిగర్గా చేసి 50,000 వరకు కంపెనీ మనకి మన అకౌంట్లో 3,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఒక్క రోజులోనే మనం సంపాదించుకోవడానికి కంపెనీ ADMS కంపెనీ మనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇలాగే ఇది సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే నెట్వర్కింగ్ ప్రాసెస్ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాకపోతే కంపెనీ మనకి 17 జతలకు మాత్రమే డబ్బులు ఇస్తుంది. ఓకేనా? ఇది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? దీన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి, మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి. ఓకేనా? నమస్తే ఫ్రెండ్స్, ఉంటాను.